ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా రష్యా అధ్యక్షులు ట్రంప్ పుతిన్ల భేటీ వార్పై ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసింది. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ భేటీలో యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. భేటీలో అమెరికా తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా తరపున విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యూరీ యుషకోవ్ పాల్గొన్నారు. భేటీ అనంతరం ఇరువురు నేతలు వివరాలు వెల్లడించారు. అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు పుతిన్. ఇక యుక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు పుతిన్. ఈ సందర్భంగా ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల విషయాల్లో క్లిష్ట కాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ చెప్పుకొచ్చారు. ట్రంప్ అధికారంలో ఉంటే యుక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరోసారి పేర్కొన్నారు. అటు ట్రంప్ మాట్లాడుతూ సమావేశం ఫలప్రదమైందని పేర్కొన్నారు. భేటీలో అనేక అంశాలు చర్చకొచ్చాయన్న ట్రంప్ ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పిన ఆయన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఇక చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని స్పష్టం చేశారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం ఫైనల్ కాదన్నారు. త్వరలో తాను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పగా వచ్చే సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు. అంతకుముందు తొలుత ఇద్దరు నేతలు అలస్కాలోని యాంకరేజ్ కు చేరుకున్నారు. అక్కడ పుతిన్ కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకుని ట్రంప్ కు చెందిన వాహనంలో సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతల్ని మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూశాయి. మరోవైపు అలస్కాలో వందలాది అమెరికన్లు ఒక్కచోటుకు చేరి ప్లకార్డులు ప్రదర్శించారు. అధ్యక్షుడు ట్రంప్ కు మద్దతుగా నినాదాలు చేశారు. మరోవైపు వీరి భేటీ నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపుకు లోనయ్యాయి. హై రికార్డ్స్ నుంచి కింద పడ్డాయి. యుఎస్ బాండ్లు, డాలర్ విలువ తగ్గింది.